తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలపై కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు నిండిన అంగన్వాడీలను సర్వీస్ నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీస్ బెనిఫిట్ కింద టీచర్లకు ₹1,00,000, హెల్పర్లకు ₹50,000 చెల్లించనుంది. అలాగే వారిని వృద్ధాప్య పెన్షన్లకు అర్హులుగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి 65 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్ల లిస్టులు పంపాలని విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిల్లా సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు అర్హులైన అంగన్వాడీల లిస్టులను తయారు చేసి స్టేట్ ఆఫీస్కు పంపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మందికి పైనే ఇప్పటి వరకు అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్లు లేదు. ఇక వయోభారంతో రిజైన్ చేయడం, మరణించడం లేదా ఇతర కారణాలతో పోస్టులు ఖాళీ అయినప్పుడు కొత్త వారిని నియమించలేదు. ఇక ప్రస్తుతం 65 నుంచి 70 ఏళ్లు పైబడిన వారు కూడా అంగన్వాడీలుగా కొనసాగుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ అంగన్వాడీలకు 65 సంవత్సరాల ఏజ్ లిమిట్ తీసుకువచ్చింది. 2023 సెప్టెంబర్ 5న సర్వీస్ డిసెంగేజ్మెంట్ జీవో SM నంబర్ 10 జారీ చేసింది. ఇక ఈ మేరకు అర్హులైన అంగన్వాడీల లిస్టును పంపించాలని ఏప్రిల్ 3న విమెన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మందికి పైగా అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లు ఈ లిస్టులో ఉన్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. ఆనంద్, తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలపై కీలక నిర్ణయం తీసుకుంటూ ఉంది. ఈ మేరకు GOMS నెంబరు 10 కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. 2023 సెప్టెంబర్ 5న. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ 65 సంవత్సరాల ఏజ్ లిమిట్ తీసుకొచ్చింది. కాబట్టి ఏజ్ లిమిట్ 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా తీసేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 2,000 మంది పైగా అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లు తీసేసే వారి లిస్ట్ లో ఉన్నది తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది పైగా ఇప్పటి వరకు అంగన్వాడీలు రిటైర్మెంట్ లేదు. వయోభారంతో రిజైన్ చేయడం, మరణించడం లేదా ఇతర కారణాలతో పోస్ట్ ఖాళీ అయినప్పుడు కొత్త వారిని నియమించేవారు. కానీ ప్రస్తుతం 65 నుంచి 70 ఏళ్ళు పైబడిన వారు కూడా అంగన్వాడీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వయసు పైబడిన వాళ్ళ ఆరోగ్య సమస్యలు అందించినప్పుడు కూడా అక్కడ సరైన సేవలు అందించేందుకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కొత్తగా మళ్ళీ ప్రభుత్వం అంగన్వాడీ నియామకం కోసం ఎలాంటి ఉత్తర్వులు లేకపోగా ప్రస్తుతం ఉన్న ఈ రిటైర్మెంట్ వయసులో మాత్రం తీసేసేందుకు నిర్ణయం తీసుకొస్తుంది. హెల్పర్లకు ₹50,000 చెల్లిస్తుంది. అదేవిధంగా అంగన్వాడీ బెనిఫిట్ కింద టీచర్లకి ₹1,00,000 చెల్లిస్తుంది. కాబట్టి వృద్ధాప్య పింఛన్ అనర్హులను ప్రకటించి ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి 65 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లు పంపాలని చెప్పి విమెన్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లా అధికారులకి లేఖలు కూడా రాసినట్టు తెలుస్తోంది, ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాబట్టి ఆ లిస్టు వచ్చిన తర్వాత వెంటనే దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండాలి. 2,000 మందికి పైగానే అంటే ఏజ్ లిమిట్ లేకుండా ఉన్నటువంటి వారిని కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మరి 65 ఏళ్ళు నిండిన వారికి మాత్రం ఏజ్ లిమిట్ తీసుకొచ్చి కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉంటే మరి అంగన్వాడీ టీచర్లే కానీ అటు హెల్పర్లే కానీ వారి స్పందన ఏ విధంగా ఉంది?